ఇక్కడ పట్టుకుంటే ఒకళ్ళకొకళ్ళు తేలితే ఇప్పుడు ఇందులో ఒకడిది ఎవడైతే కాలు పేలాడో వాడి విషయం మాత్రం ఇప్పుడు డౌట్ ఏంటంటే అది డిఎన్ఏ టెస్ట్ చేపిస్తున్నారు వాడా కాదన్నది ఉమర్ అనేటటువంటి వాడికి వాడొక్కడే మిస్ అయ్యాడు మిగతా వాళ్ళందరూ దొరికారు. ఇప్పుడు అనుమానిస్తున్నది ఏంటంటే ఈ కుట్ర భగ్నం చేసి ఈ పేలుడు పదార్థాలు ఎప్పుడైతే పట్టుకున్నారో వెంటనే ఇక దొరికిపోతాము మనం కూడా, వీడు కూడా దొరికిపోతాడు, జైలుకి వెళ్ళాలి, దానికంటే ముందే చచ్చిపోతే పోతుంది, చంపి 10 మందిని, అప్పుడు జన్నత్కి వెళ్ళిపోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వీడు కొన్ని 3 గంటల పాటు అక్కడ ఒక మసీద్ దగ్గర దాక్కుని కారు అక్కడ పెట్టుకుని 3 గంటల తర్వాతన ఇవన్నీ టీవీల్లో వార్తలు చూశాక అప్పుడు బయలుదేరేసి వెళ్ళాడు అన్నటువంటిది ప్రస్తుతం ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇప్పుడు ఫరీదాబాద్ లో మళ్ళీ కొద్దిసేపటి క్రితం ఎంక్వైరీ చేస్తే మళ్ళీ కొంత పేలుడు పదార్థాలు దొరికినాయంట. ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో తెలియదు దేశంలో పేలుడు పదార్థాలు, అక్కడే ఉన్నాయా దేశవ్యాప్తంగా ఉన్నాయా ఇదంతా వెతుకుతున్నారు అన్నమాట ప్రస్తుతం. కానీ ఒకటి సార్, దాదాపు ఒక 8 కుట్రలు భగ్నం చేసిన అంటే దేశ రాజధాని సరిహద్దులోకి వచ్చేసి దాదాపు ఎర్రకోట సమీపంలోకి వచ్చేసి ఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలో అంట కదా ఇది పేలింది. అక్కడ దాకా రెడ్ ఫోర్టే లోపలే అంటే అక్కడ దాకా వచ్చారు అంటే ఇక్కడ నిఘా వైఫల్యం ఏమి లేదనుకోవాలా? ఖచ్చితంగా. అంటే బేసిక్ గా దొంగకి ఎప్పుడు 64 దారులు ఉంటాయి. దొంగతనం చేస్తే అది పోలీస్ ఫెయిల్యూర్ అనడానికి కాదు, దొంగతనం చేసేటటువంటి వాడి ఇంటెన్షన్ ఇక్కడ